హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం. రాబర్ట్ ఇచ్చిన కవర్లో ఏముందో తెలుసుకుని బ్యాంకుకు వెళ్లి అన్నీ చూసొచ్చి ఇంటికి తిరిగొచ్చిన శ్రీధర్కి ఇంటికొచ్చిన తర్వాత తులసి స్కూల్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా ఇంటికి రాలేదు. అసలు తులసి ఏమైపోయిందో అని కంగారు పడుతున్న శారద ఎదురైంది. ఏమండి, తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి, అక్కడ కూడా లేదట అని ఏడుస్తూ చెప్పింది. శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకోండి. స్టోరీని పూర్తిగా వినండి. తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్లు కూడా చెప్పండి. అలాగే దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి మన స్టోరీని వినండి. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం అన్న బోర్డు అక్కడ వేళ్లాడగట్టబడి ఉంది. చిన్న దడి ఏదైనా బలమైన మేకతోస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది. కాంపౌండ్లో 4-5 పాకలున్నాయి. ఒక పాక మిగతా వాటికన్నా కొద్దిగా ఎత్తుగా ఉంది. అది చిదానంద స్వామి వారిది. ఆ శరణాలయాన్ని అభివృద్ధి పరచటమే ఆయన జీవితాశయం. అందుకు ఆయనకు తోడ్పడుతున్న సరస్వతి, పైడితల్లి అనే విశ్వాసపాత్రమైన 2 శిష్యులు. చూడటానికి పైడితల్లిలానే ఉంటాడు. అంగుళం కన్నా ఎక్కువ పెరగని జుట్టు, పిలకలాంటిది. పేరుకి అసలు తగనట్టు తెలంగాణ భాష మధ్యలో ఎలా వస్తుందో తెలీదుగాని ఇంగ్లీషు. ఇక సరస్వతి కొద్దిగా పొట్టి, ప్రతి విషయానికి అమితంగా భయపడే స్వభావం. అతడి తండ్రి మీద బెంగాలీ ప్రభావం బాగా పడినట్టుంది. అందుకే కొడుక్కి సరస్వతీ చంద్ర చటోపాధ్యాయ అని పేరు పెట్టాడు. చివరికి సరస్వతిగా మిగిలాడు. ఈ 2 తోడ్పాటుతో ఆ ఆశ్రమాన్ని ఒక శాంతినికేతంగా మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కాని మంచి ప్రయత్నానికి ఆటంకాలు ఎక్కువ అన్నట్టు ఆయన పని అంత సులభంగా సానుకూల పడేటట్టు లేదు. ఆయనకేమో దేవుని ధ్యాస, చింతనే తప్ప ఇంకొకటి లేదు. ఆయన ధ్యాన సమాధిలో ఉండగానే తలుపు దగ్గర అలికెడైంది. వచ్చి కూర్చున్నాడు సరస్వతి. నాయనా, స్వామివారి కంఠంలో విచారం ధ్వనించింది. మన ఆశ్రమంలో రోజురోజుకి చేరేవాళ్లు ఎక్కువ అవుతున్నారు. పవిత్రమైన ఈ నెలవు ఎంతో మందికి శాశ్వతావసరాలను కల్పించబోతోంది. కాని ధనం సమస్య. ఈ సమస్య కారణంగా ఇది మూతబడితే మన జీవితాశయం దెబ్బతింటుంది. ఇంతకాలం ఎలాగో నడుపుతూ వచ్చాం. సగం వరకు వచ్చిన ఈ నౌకని నడి సముద్రంలో వదిలివేయటానికి నాకు మనసొప్పటం లేదు నాయనా అంటూ లేచారు. సరస్వతి ఆయన్ని అనుసరించాడు. 2 బయటున్న విశాలమైన ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడ సాయంత్రం ప్రార్థన జరుగుతోంది. అంతమంది ఆడపిల్లలు వరుసగా నిలబడి దేవుణ్ణి నిశ్శబ్దంగా ప్రార్థించటం చూస్తూ ఆయన ఒక క్షణం పొంగిపోయారు. తను స్వయంగా నాటిన ఈ ఆశ్రమం అనే మొక్క చిగుళ్లు పెట్టుకొని విస్తరిస్తూ ఉంది. దేవా, మమ్మల్ని కరుణతో ఆశీర్వదించు తండ్రి అనుకున్నారు. ప్రార్థన మొదలైంది. ఆయన చేతులు జోడించి నిలబడి ఉన్నారు. ప్రార్థన అవగానే బాలికలందరూ భోజన గృహానికి దారితీశారు. మంగమ్మ పిలిచారు. ఒక 40 ఏళ్ల విధవరాలు వచ్చింది. అందరికీ భోజన సదుపాయాలు బాగా జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి స్వామి, కానీ అని ఆగి తటపటాయిస్తూ ఆహార పదార్థాలు ఇంకా 2 రోజులకు సరిపడేటట్టు ఉన్నాయి అంది. స్వామి భారంగా విశ్వసించి అంతా దేవుడి దయ అన్నారు. 4-5 పాకలున్నాయి. ఎవరి నివాసానికి వారు చేరుకున్నారు. దూరంగా 8 కొట్టింది. ఆ రోజు ఏకాదశి. ఆయన భోజనం చేయరు. ఆయన తిరిగి తన నివాసానికి వచ్చేసరికి అక్కడ పైడితల్లి కూర్చొనున్నాడు. నోట్లో చుట్ట, మాసిన ధోవతి, జుబ్బా కద్దర్ది. ఏం పైడితల్లి, బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నా సామి అన్నాడు. ఆ చుట్ట ఆరోగ్యానికి హానికరం నాయనా ఆప్యాయంగా హెచ్చరించారు. పర్లేదులే సామి, పుట్టిన కాడ్నుంచి తాగుతున్నా. అప్పుడు సేంది ఇంకా ఇప్పుడేం సేత్తది? కనీసం నా ముందైనా తాగకు నాయనా. మీరు దేవుళ్లాంటోరు సామి. మీ ముందు తాగద్దంటే ఎక్కడా తాగొద్దన్నమాటేగా. దట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ సామి. స్వామివారు అతని వంక నిదానంగా చూసి, నీ బట్టలు ఒకసారి మంగమ్మకివ్వకూడదా నాయనా, ఉతికి పెడుతుంది అన్నారు. ఆత్మ అనేదానికి శరీరమే బట్టలాంటిది. మనసు పవిత్రంగా ఉన్నంత వరకు బట్టలెట్టాటి అయినా పర్లేదని మీరే చెప్పినారుగా సామి. కాని నీ జుబ్బా దోవతి నీ సంస్కారహీనతని చూపిస్తుంది బిడ్డా. సివిలైజేషన్ విల్ నాట్ బీ ఇన్ జుబ్బా దోవతి సామి. నాయనా, మాట్లాడితే పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడు, లేకపోతే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడు. 2 మిశ్రమం చేయకు. పల్లెటూళ్లలో పెరిగినోడ్ని.
మధ్యలో 4 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నానని చెప్పి మొత్తం వ్యవహారమంతా మార్చేయాలంటే నా వల్ల కుదరదు సామి. ఈ భాష ఈ భాషే, ఆ లాంగ్వేజు ఆ లాంగ్వేజే. సరే నాయనా, నీ ఇష్టం అంటూ ఎయిర్ కండిషన్ ఆన్ చేశారు. మన సంస్థ ఆర్థిక పరిస్థితి పట్ల నాకు చింత ఎక్కువైంది బిడ్డా. వనరులు తగ్గిపోతున్నాయి, ఖర్చులు తగ్గించుకోవాలే. అది కుదరదు బిడ్డా. అయితే రాబడి పెంచుకోవాలే. పోలీసుల దృష్టి ఇటే ఉన్నదని, కొంతకాలం వానప్రస్థమైతే మంచిదని నీవే సెలవిచ్చావుగా నాయనా. రాబడికి సానా మార్గాలున్నాయని కూడా చెప్పినట్టు గుర్తు సామి. ఆయన కూర్చుంటూ, తీర్థం ఏం పుచ్చుకుంటావు నాయనా అన్నారు. బ్రాందీలో ఏం నిల్లు సామి. 2 గ్లాసులు నింపారు. చీర్స్ అంటే సామి, నాకు తెలీదు నాయనా, తాగో. మహాప్రసాదం సామి. డబ్బు సమస్య బిడ్డ గుర్తు చేశారు. ఆ ఇంగ్లీష్ ఆయన వెళ్ళిపోతూ వదిలేసినారుగా, అదింక 3 నెలల్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందిగా. వెళ్ళిపోకుండా సేయి సామి. ఎలా బిడ్డా? కత్తి ద్వారా గాని, తుపాకీ ద్వారా గాని, పిస్తోలు ద్వారా గాని అలా చెయ్యొచ్చు సామి. కాని పోలీసుల దృష్టి ఇటువైపే ఉంది నాయనా. మొదట అనుమానితులం మనమే అవుతాం. నిజమే సామి అన్నాడు పైడితల్లి. ఇన్నాళ్లకి నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు. నన్ను మీరు అను నాయనా. మందు కొట్టినప్పుడు భరించాల సామి. ఏదో ఆలోచించి చెప్పు బిడ్డా. నేనా కాటికి కాళ్ళు చాచుకున్నవాణ్ణి. ఏదో ఈ ఆశ్రమంలో కృష్ణారామ అనుకుంటూ కూర్చోవలసిన వయసు. నువ్వే పూనుకోకపోతే ఈ పని జరిగేట్టు లేదు. అయితే ట్రంప్ కార్డు ఏసేయమంటావా సామి? యూ వాంట్ మీ టు ప్లే ది ట్రంప్ కార్డ్? పైడితల్లికి ఏదో ఆలోచన వచ్చిందని గ్రహించి తేలిగ్గా విశ్వసించారు. పైడితల్లి తరుచుకుంటే జరగంది లేదని ఆయనకి తెలుసు. ట్రంప్ కార్డా అంటే ఆఖరి అస్త్రం సామి. ఏమైంది అడిగాడు శ్రీధర్ కారు దిగుతూ. పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. 7:30 కావస్తోంది. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది? అతడి బ్రుక్కుటి ముడిపడింది. విసురుగా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. 60 మైళ్ల స్పీడులో కారు స్కూల్ వైపు దూసుకుపోతోంది. విద్యావతి ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. అప్పుడే పాపకి శత్రువులు తయారయ్యారా? తన అభిప్రాయం పైకి చెప్పలేదు విద్యావతి. కాని ఆలోచన మనసుని తొలిచేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఈ లాయర్ చదువు కీడును శంకించడానికి తప్ప దేనికి పనికిరాదనుకుంటా. కారు స్కూలు ముందాగింది. వాచ్మెన్ తలుపులు వేస్తున్నాడు. శ్రీధర్ వెళ్ళి అడిగాడు. ఏ తులసి? అడిగాడు వాచ్మెన్ తెల్లటి బట్టతల గోక్కుంటూ. శ్రీధర్ వర్ణించి చెప్పాడు. అన్నాడతను. ఎంతమంది పిల్లలు గుర్తుకు రావడం లేదు. వాళ్లకేం చేయాలో తోచలేదు. ఈరోజు స్కూల్ బస్ వచ్చిందా? వచ్చింది. తమ ఆతృత గమనించకుండా అతడు ముక్తసరిగా చెప్పే జవాబులు వింటుంటే అతడికి కోపం వచ్చింది. కష్టం మీద నిభాయించుకున్నాడు. క్రితం రోజు వర్షం కూడా బాగా కురిసింది. గుంటల నిండా నీరు. పునాదుల కోసం తవ్విన గుంటలు ఎందులోనన్నా గోతిలో పడి ఆ నీళ్ల మధ్యలో కొట్టుకుంటూ లేత చేతులతో గట్టుపట్టుకొని పైకి ఎక్కలేక జారిపోతూ అతను తల విదిలించాడు. ఆ రాత్రి ఎక్కడను వెతకాలి? ఇంతలో విద్యావతి వాచ్మెన్ని ప్రశ్నించడం వినిపించింది. ఇక్కడ దగ్గర్లో ఎవరైనా టీచర్స్ ఉన్నారా? అదిగో ఆ పచ్చ ఇల్లు భారతి టీచర్ది. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకున్నాడు. 5 నిమిషాల్లో వాళ్లు భారతి ఇంటి దగ్గరున్నారు. 2 నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. తెల్ల చీర, 40 ఏళ్లుంటాయి. మొహాన బొట్టులేదు. పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి దయ నింపుకున్న కళ్ళు. తాము వచ్చిన పని చెప్పారు. అవును, తులసి ఆఖరి క్లాసు నాదే, నేను చూశాను అందామే. ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు. అతడి కంఠం వనకడం అతడికి స్పష్టంగా తెలిసింది. అతడిని అర్థం చేసుకున్నట్టుగా ఆమె మరేమీ ప్రశ్నించకుండా, సాయంత్రం 5 వరకు క్లాసులోనే ఉంది తులసి, నాకు బాగా జ్ఞాపకం. సాధారణంగా రోజీకి క్లాస్ ఫస్ట్ ర్యాంకు, తులసికి సెకండ్ ర్యాంకు వస్తూ ఉంటాయి. ఈరోజు క్లాసులో రోజీ చెప్పలేని ప్రశ్నలన్నింటికీ తులసి టకటకా చెప్పింది. నేను అన్నాను కూడా ఈసారి తులసికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. తానేడుస్తున్నాడా అన్న అనుమానం వచ్చింది శ్రీధర్కి. చెంప తడిమి చూసుకుంటే నామోషి అడ్డొచ్చింది. తను కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఎంత విషమ పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్డ్గా ఉండే తను ఇంతగా కదిలిపోతున్నాడేమిటి? ప్రేమంటే ఇదే కాబోలు. పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ డాడీ అని విష్ చేసే పాప, సాయంత్రం గార్డెన్లో స్విమ్మింగ్ చేస్తూ తాను రాగానే అదే ఆటని వదిలి పరిగెత్తుకుంటూ వచ్చే పాప, రాత్రి ఒళ్ళో కూర్చుని ఆ రోజు ఏం పాఠాలు చెప్పారో కబుర్లు చెప్పే పాప. తన మీద ఇంత బలమైన ముద్ర వేసిందా? తమ జీవితాల్లో ఇంత అల్లుకుపోయిందా? ఇది కేవలం ఒకే కూతురు కాబట్టా? ఇక పిల్లలు కలగరని తెలియటం వలన?
కాఫీ తాగండి. అతను తలెత్తి చూశాడు. టీచర్ ట్రే బల్లపైన పెట్టింది. వద్దు, మీ కూతురు గురించి వర్రీ అవ్వకండి, దొరుకుతుంది, కాఫీ తీసుకోండి. అతడు అన్యమనస్కంగానే తీసుకున్నాడు. విద్యావతి అడిగాడు, మీ స్కూల్ బస్ బయలుదేరేటప్పుడు అందరూ ఎక్కింది లేంది చూసుకుంటారా? అంటే లెక్క పెడతారా? ఆమె తల ఊపి, సాధారణంగా బెల్లవగానే అందరూ క్యూలో వచ్చి బస్ ఎక్కేస్తారు. బస్ డ్రైవర్ ఎక్కడుంటాడు? విద్యావతి అడిగాడు. నాకు తెలీదు, క్లీనర్ మాత్రం చోటి గలీలో ఉంటాడు అని పేరు చెప్పింది. ఆమెకు సెలవు చెప్పి బయటికొచ్చేసరికి 8 అయింది. బయటనుంచి ఇంటికి ఫోన్ చేశాడు. అనిత ఎత్తింది ఫోన్. వచ్చిందా? ఆతృతగా అడిగాడు. లేదు, రాలేదు. వదినేం చేస్తోంది? క్షణం తటపటాయించి ఏడుస్తుంది. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్లీ కారులో వేట మొదలైంది. కారు చోటి గల్లీలో కొంతవరకు మాత్రమే వెళ్లగలిగింది. అక్కడ ఆపు చేశారు. ఇరుకు సందు. మున్సిపాలిటీ దీపం మినుకు మినుకుమని వెలుగుతోంది. మురికి కాలువ మీద దోమలు దట్టంగా ఎగురుతున్నాయి. కారు ఆగటం చూసి లైట్ల వెళ్తుల్లో గోలీలు ఆడుకుంటున్న కుర్రవాళ్లు బిలబిలా పరిగెత్తుకుంటూ వచ్చి మూగారు. ఇస్మాయిల్ ఇల్లెక్కడా? ఒక కుర్రాడు జారిపోతున్న నెక్కరు సవరించుకుంటూ ఓ మూల పాకని చూపించాడు. అందరికన్నా పెద్ద కుర్రవాడికి కారు చూస్తుండమన్న పెద్దరికం ఇచ్చి వాళ్లు ఆ ఇంటికి సమీపించారు. ఎవరిది? లోపల్నుంచి వినిపించింది. శ్రీధర్ తటపటాయించి ఇస్మాయిల్ అన్నాడు. లోపలికి రండి. తడిక తోసి లోపలికి వెళ్లబోయిన వాళ్లు అక్కడే నిశ్చేష్టులై ఆగిపోయారు. చిన్న తువ్వాలు మొలకి చుట్టుకొని అతను కూర్చొనున్నాడు. ముందు సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని ఉంది. ఒక పెద్ద ముగ్గు మధ్యలో కూర్చొని ఉన్నాడు అతడు. ఒంటిమీద ఇంకే బట్ట లేదు. పాకచూరికి తాళ్లు వేలాడుతున్నాయి. ఆ తాళ్లకి ముడులు వేసి ఉన్నాయి. ఎముకలు కనబడేంత సన్నగా ఉన్నాడు. చొక్కా వేసుకుని బస్సు వెనుక సీట్లో కూర్చుని రైట్ అని అరిచే ఆ యువకుడు ఇప్పుడా పొగ మధ్యలో ముగ్గు మీద భయంకరంగా ఉన్నాడు. అపరిచితుల్ని చూసి అతను చప్పున లేచి ఎవరు మీరు అని అడిగాడు. శ్రీధర్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ముందు తేరుకున్నది విద్యావతి. మామూలుగా పగలు తన పని చేసుకునేవాళ్లు రాత్రిళ్ళు ఇలాంటి విద్యల్లో మునిగిపోతున్నారని అతనెక్కడో చదివాడు. తులసి అనే పాప స్కూల్లో చదువుతోంది. ఆ పాప ఇంటికి రాలేదు. ముక్తసరిగా వచ్చిన పని చెప్పాడు. తులసి అంటే పెట్రోల్ బంకు స్టాపులో దిగిపోతుంది, ఆ పాపేనా? ఇస్మాయిల్ అడిగాడు. ఆ పాపే చప్పున చెప్పాడు శ్రీధర్. అక్కడే దిగినట్టు గుర్తు. శ్రీధర్ ముఖం వాడిపోయింది. కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. అతడు ఆలోచించి తల విదిలిస్తూ లేదు సార్, చాలామంది పాపలు, జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. శ్రీధర్ అక్కడ్నుంచి వెళ్లడానికి తొందరపడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకపోవడమే తప్పు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎవరితో చెప్పించాలో అని ఆలోచిస్తున్నాడు. పోదామా? విద్యావతి అడిగాడు. వెంటనే తలూపాడు శ్రీధర్. విద్యావతి ముందు నడిచాడు బయటికి. శ్రీధర్ తడికి తోసుకుని బయటికి రాబోతూ ఉంటే వెనుక నుంచి నెమ్మదిగా ఇస్మాయిల్ కంఠం వినిపించింది. పాపెక్కడుందో ప్రేతాత్మను అడుగుదాం సార్. షాక్ తగిలినట్టు అతను నిలబడిపోయాడు. నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూశాడు. సాంబ్రాణి నిప్పు ఎర్రదనం అతడి మొహం మీద ప్రతిబింబిస్తుంది. నిశ్శబ్దంగా అతడు నిలబడి ఉన్నాడు. చుట్టూ తాళ్లు. గదిలో నిశ్శబ్దం పేరుకొనుంది. ఈలోపు విద్యావతి వెనక్కి వచ్చి ఏంటి అన్నాడు. ఇస్మాయిల్ మళ్లీ చెప్పాడు. శ్రీధర్ ఏదో అనుభోయేంతలో ఎంతసేపు పడుతుంది అని అడిగాడు విద్యావతి. శ్రీధర్ ముఖం చిట్లించాడు. ఎంత సార్? 5 నిమిషాలు. సరిగ్గా చెప్తే 10 రూపాయలిస్తాం. అతడు నవ్వాడు. పాపలంటే నాకు చాలా ఇష్టం సార్, అంతేకాని డబ్బు కోసం కాదు అంటూ పని ప్రారంభించాడు. ఒక మూలకున్న కుండల్ని గది మధ్యలో ఉంచాడు. ఒక తట్టతో మట్టి తెచ్చి వాటిలో పోశాడు. ఓ కర్ర ముక్క విద్యావతికిచ్చి దీన్ని విరవండి సార్ అన్నాడు. శ్రీధర్ విసుగ్గా టైం చూసుకున్నాడు. 8:30 కావస్తోంది. చీకట్లు దట్టమవుతున్న కొద్దీ అతడికి ఆందోళన ఎక్కువవుతోంది. కాలు నిలవటం లేదు. విద్యావతి మీద కోపం వచ్చింది. అయినా అది క్షణికమే. తన కోసం ఇంత కష్టపడుతున్న అతని మీద కృతజ్ఞత ఒకవైపు. శ్రీధర్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఇస్మాయిల్ విద్యావతి చేతిలోంచి కర్రలను తీసుకుని మట్టిలో గుచ్చాడు. బయటికెళ్లి 7 ఆకుల్ని తీసుకొచ్చి మధ్యలో చీల్చాడు. ఆ కర్రలకి గుచ్చి క్రిందకి జార్చాడు. తన కూతురు కనబడటం లేదన్న ఆతృత లేకపోతే ఈ గారడీనంతా అతడు నవ్వుతూ చూసేవాడే. కాని అక్కడ ఇంట్లో శారద పరిస్థితి ఎలా ఉందో అన్న ఆతృత ఒకవైపు, కూతురు గురించి ఆతృత మరోవైపు అతడ్ని తొందర పెడుతున్నాయి.
ముగ్గు మీద 7 కుండలున్నాయి. వాటిమీద మూత కప్పినట్లు ఆకులు, మధ్యలో పుల్లలు. ఇస్మాయిల్ చేతులు 2 గాలిలోకి చాచి తలపైకి ఏదో అస్పష్టంగా అనసాగాడు. శ్రీధర్కి సరిగ్గా వినిపించలేదు. ఏక్చే ట్రాగ్నా బేటహోమా సైతా దాళాతాత్రి దాంది. తరువాత అతని పెదవులు కదలటం మానేశాయి. అచేతనంగా స్థానువుల్లా అలానే నిలబడిపోయాడు. విద్యావతి కుతూహలంగా చూస్తున్నాడు. శ్రీధర్ ఈ తంతు ఎప్పుడైపోతుందా అని చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. అకస్మాత్తుగా తన జుట్టుపాయని కదిలిస్తూ గాలి తెమ్మెర ఒకటి వెళ్ళినట్టు అతనికి అనిపించింది. చల్లటి గాలి, కూలుగా ఎవరో తనకి పక్కనుంచే వెళ్ళిపోయిన భావన. అయినా పాకలో ఉన్న ఒక్క గుడ్డ పీలిక కూడా కదలకపోవడం అతను గమనించాడు. ఆత్మ చేరుకుంది అన్నాడు ఇస్మాయిల్. అడగండి. ఆత్మ ఆకుని కదిపి జవాబునిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆత్మకి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడమే. విద్యావతి ఓ కాగితం తీసుకుని పెన్తో ఏబీసీడీ వ్రాయటం ప్రారంభించాడు. శ్రీధర్ ఇస్మాయిల్నే చూస్తున్నాడు. కమ్యూనికేషన్ అన్న పెద్ద పదాన్ని ఈ బస్ క్లీనర్ ఎలా ఉపయోగించగలిగాడు? అతడు ఇంగ్లీష్ బాగా తెలిసిన మోసగాడా? అయితే డబ్బెందుకొద్దన్నాడు? అతని ఆలోచనలు తెగ్గొడుతూ విద్యావతి 24 అక్షరాలు రాశాను. ఒక్కో అక్షరం మీద పెన్ కదుపుతాను, సరేనా అన్నాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. ఒకటే ప్రశ్న, పాప తులసి ఎక్కడుంది? గదిలో గాలి స్తంభించినట్టయింది. తామందరూ అసంకల్పితంగా ఊపిరి బిగపట్టడం వల్ల అలా ఫీలైనట్టు శ్రీధర్ గమనించాడు. విద్యావతి పెన్ ఏబీసీల మీదుగా కదులుతోంది. పెన్ బి దగ్గరకొచ్చేసరికి పుల్లల మీద ఆకులు నెమ్మదిగా పైకి లేచి కిందికి జారాయి. ప్రేక్షకులిద్దరూ తమ కళ్ళని నమ్మలేకపోయారు. ఇస్మాయిల్ మాత్రం మొహం మీద ఏ భావమూ లేకుండా అలాగే నిలబడి ఉన్నాడు. శ్రీధర్ ముందుకెళ్లి ఆకుల్ని పరీక్షించాడు. అవి అచేతనంగా పడున్నాయి. జీవరహితంగా. మళ్లీ పెన్ కదిలింది. ఈసారి ఎం. ఆకులు కదిలినాయి. వచ్చిన అక్షరాలన్నీ చూస్తే తయారైన పదం IMHUUS. ఇమ్హాస్. ఇదేం అర్థం లేని పదం? శ్రీధర్ మొహం చిట్లించాడు. విద్యావతి చేతిలో ఉన్న కాగితాన్ని పరీక్షగా చూసి, ఇంకో ప్రశ్న, ఆర్ యు ఏ జర్మన్ అన్నారు. ఎస్. YES 3 అక్షరాలు. విద్యావతి శ్రీధర్ వైపు తిరిగి, ఇమ్హాస్ అంటే ఇన్ ది హౌస్, ఇంట్లో ఉంది అని అర్థం. జర్మన్ అన్నాడు. ఈసారి శ్రీధర్ ప్రశ్న అడిగాడు. ఎలా తెలిసింది నీకు? పెన్ కదిలింది. లెస్ యుక్స్ సాన్స్ విసేజ్ అంటే అర్థమేంటి అన్నట్లు విద్యావతి వైపు చూశాడు. ఐస్ వితౌట్ ఫేస్, మొహం లేకుండా చూపు అనుసరించాడు. నువ్వెప్పుడు చచ్చిపోయావు? ఆత్మ చావదు. తన ప్రశ్నలోని తప్పు గ్రహించి సరిదిద్దుకుంటూ, చివరిసారిగా నువ్వు జీవించిన శరీరం పేరేమిటి అడిగాడు శ్రీధర్. వెర్నర్ క్రాస్. విద్యావతి ఉలిక్కిపడ్డాడు. ది స్టూడెంట్ ఆఫ్ ప్రాగ్ అన్న జర్మనీ చిత్రంలో స్కాపినెల్లి వేషం వేసి ప్రపంచ చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వెర్నర్ క్రాస్వి నువ్వేనా అని అడిగాడు. అవును. విద్యావతి ఇంకేదో ప్రశ్న వేస్తూ ఉంటే శ్రీధర్ బయటకు నడిచాడు. అతడికి ఈ వింతల రహస్యం శోధించటం కన్నా తన పాప గురించి తెలుసుకోవటం ముఖ్యం అనిపించింది. కారుని అక్కడే ఉంచి మెయిన్ డోర్ మీదకొచ్చి హాల్లో నుంచి ఇంటికి ఫోన్ చేశాడు. శారద అందుకుంది. శారదా, నేను శ్రీధర్ని. తులసి. అతని మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ, వచ్చిందండి, ఇప్పుడే. రోజీ తనతో పాటు తీసుకెళ్ళిందట. తొందరగా ఆమె చెప్తోంది. మొదటి వాక్యం మాత్రమే అతను విన్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అసలు తులసి ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే తులసిలోకి ఆత్మ వెళ్ళిందా? రోజీ ఎవరు? ఎక్కడ్నుంచి తులసిని పట్టుకొచ్చింది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే తులసి దళం నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే. ప్రస్తుతం రేపు మాత్రం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ ఎమోషనల్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. ఈ ఎపిసోడ్ని విని ఎంజాయ్ చేయండి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.